నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ప్రస్తుతం వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. మారుతున్న జీవన శైలి యువతను ఇబ్బంది పెడుతుంది. దీనికి తోడు ఆస్తమా, అలర్జీలు చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలోని నానాటిగా పెరిగిపోతున్నాయి. ఈ ఆస్తమా, అలర్జీ రావడానికి కారణాలేంటి, దీనికి హోమియోలోని ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాలను వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సందీప్ గారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలున్నా 040666337338 నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఇప్పుడు ఆస్తమా, అలర్జీ అనేవి రెండు ఒకటేనా లేకపోతే డిఫరెంటా? ఓకే అండి. సో ఈ ఆస్తమా కన్నా ఈ ఎలర్జీ అనేది చాలా బ్రాడ్ టర్మ్ అండి. సో ఎలర్జీ రావటం చేత మనకి ఆస్తమా కూడా ఉంటుంది అనమాట. సో ఎలర్జీ వల్ల మనకి ఈ ఎలర్జిక్ బ్రాంకైటిస్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, అండ్ ఎలర్జిక్ రైనైటిస్ కానివ్వండి, లేకపోతే ఎలర్జిక్ డెర్మటైటిస్, ఇలా చాలా రకాలుగా రావచ్చు అనమాట. దాంట్లో ఈ ఆస్తమా అనేది కూడా ఒక పార్ట్. సో ఈ ఆస్తమా ఏంటంటే మనకి మన శ్వాసనాళాలు హైపర్గా రెస్పాన్స్ అవ్వటం చేత, సో నార్మల్గా ప్రతి స్టిమ్యులేషన్ కూడా రెస్పాన్స్ ఉంటుంది కదా, సో దానికి కాస్త హైపర్ రెస్పాన్సివ్ అవ్వటం చేత ఈ శ్వాసనాళాలన్నీ కూడా బాగా బిగతీసుకుపోవటం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఇలా బిగతీసుకున్నప్పుడు కొట్టంలో చాలా ఇబ్బందులు ఉండటం, దగ్గు, కళ్ళపట్టం, ఇలాంటి అనేక రకమైన లక్షణాలు మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ హైపర్ రెస్పాన్స్ బ్రాంకై హైపర్గా రెస్పాండ్ కావడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిల్లో మనకి ఈ ఎలర్జీ అనేది ఒక కారణం. సో ముఖ్యంగా ఈ ఎలర్జీ మనిషిని 3 విధాలుగా మనకి అటాక్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఒకటి, ఇంజెక్షన్స్, ఏమన్నా కొన్ని పదార్థాలు నోటు ద్వారా తీసుకున్నప్పుడు మనకి ఈ ఎలర్జీ రకమైన లక్షణాలు కనిపిస్తూ ఉండటం. ఉదాహరణకి కొంతమందికి పాలు, పెరుగు కానివ్వండి, చేపలు కానివ్వండి, వంకాయ, ఇలాంటి పదార్థాలు పడకుండా ఉంటాయి. అలాగే ఇన్హేలెంట్స్ అనమాట. సో శ్వాస ద్వారా అంటే వాసనల ద్వారా మనకి ఈ బ్రాంకై అనేది హైపర్ రెస్పాండ్ అవ్వటం అనేది జరుగుతుంటుంది. ఉదాహరణకి కొన్నిసార్లు మసాలాలు, తాలింపులు, పోపులు యొక్క వాసన కానివ్వండి, అండ్ స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కానివ్వండి, అండ్ తరచూ మనం ఆస్తమాలో పర్టికులర్గా స్ట్రాంగ్ టాయిలెట్ క్లీనర్స్ చూస్తుంటారు అనమాట. సో టాయిలెట్ క్లీన్ చేయడానికి చాలా స్ట్రాంగ్ ఆర్డర్స్తో కూడుకున్న యాసిడ్స్ కానివ్వండి, రకరకాల పదార్థాలు యూజ్ చేస్తుంటారు. అవి యూజ్ చేసే క్రమంలో ఆ ఘాటైన వాసనలకి మన శ్వాసనాళాలన్నీ కూడా హైపర్గా రెస్పాండ్ అయ్యి బాగా బిగతీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు అలాగే కాంటాక్టెంట్స్ అండి, అంటే మన శరీరానికి తాకటం చేత ఈ ఎలర్జీ అనేది మన శరీరంలో ప్రేరేపించబడుతుంది అనమాట. ఉదాహరణకి కొంతమందికి కాటన్ వూల్ పడదు, అలాగే హెయిర్ డైస్ కానివ్వండి, హెన్నా కానివ్వండి, అండ్ గోల్డ్ కానివ్వండి, నికిల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, వాచెస్లో యూజ్ చేసేటి, ఇలా రకరకాల కాంటాక్టెంట్స్ ద్వారా కూడా ఈ ఎలర్జీ అనేది తయారవుతుంది. సో బేసిక్గా ఈ ఎలర్జీ రావడానికి గల ప్రధానమైన కారణాల విషయానికి వస్తే ఇది వంశపారంపర్యంగా ఉండొచ్చు, లేదా కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా మన రోగనిరోధక శక్తి బలహీనపడటం చేత కావచ్చు. అండ్ సరే, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్, చూద్దాం. అనంతపురం నుంచి లేపాక్షి గారు. నమస్తే లేపాక్షి గారు. హలో 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 సార్, మాట్లాడండి. హలో సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, నమస్తే. నమస్తే సార్, చెప్పండి. సార్, మాకు అలర్జీ ఉంది. ఓకే అండి, ఏముంటున్నాయండి లక్షణాలు, ఏముంటున్నాయి? మాకు తుమ్ము రావడము, ముక్కు బ్లాక్ కావడము, ఓకే, తర్వాత ఆయాసం కావడము, ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే. మేము ఇప్పుడు ఆల్రెడీగా బళ్ళారిలో ఈ హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఓకే. ఆల్రెడీ మాది ఇప్పుడు 1 year కోర్స్ అయిపోయింది. మరి ఇప్పుడు మా సెకండ్ కోర్స్ చేస్తున్నాము. ఓకే. అయినా మాకు క్యూర్ కాలేదు. ఓకే అండి. సో మనకి ప్రాబ్లము. ఓకే అండి. సో మనకి ఈ ఎలర్జిక్ రైనైటిస్ లాంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు అండి. సో డస్ట్కి కానివ్వండి, చల్లటి వాతావరణానికి కానివ్వండి, లేకపోతే డ్రాఫ్ట్ ఆఫ్ ఎయిర్ అంటే వేగంగా వస్తున్న గాలి, ఉదాహరణకి ఫ్యాన్ గాలి కానివ్వండి, లేకపోతే కూలర్స్ యూస్ చేస్తున్నప్పుడు వేగంగా వస్తున్న గాలి కానివ్వండి, బండి మీద వెళ్తున్నప్పుడు ఉన్న వేగంగా వస్తున్న గాలి, ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు, అలాగే కొన్ని చల్లటి పదార్థాలు, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ తీసుకున్నప్పుడు మనకి ఈ ముక్కు దిబ్బడ ఉండటం, ముక్కులోంచి నీరు కారడం కానీ, అండ్ కళ్ళు దురద పెట్టడం, దురద మనం రబ్ చేసే కొంది కూడా ఇంకా రబ్ చేయాలనిపించడం, కళ్ళు ఎర్రగా అవ్వటం, అండ్ కొన్ని సందర్భాల్లో మనం ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, పిల్లి కూతలు, ఇలాంటివన్నీ కూడా మనకి ఎలర్జిక్ రైనైటిస్లో చూస్తూ ఉంటామండి. సో మన రోగనిరోధక శక్తి బలహీనపడటం చేత మనకి ఈ ఎలర్జెన్స్ తొందరగా మన శరీరం తట్టుకోలేని పరిస్థితిలో మనం ఈ లక్షణాలన్నీ గమనిస్తూ ఉంటామండి. సో హిస్టమైన్స్ అనే చెడు పదార్థాలు మనకి ఈ రక్తంలో రిలీజ్ అవ్వటం ఈ లక్షణాలకన్నిటికీ కారణమవుతుంది. కాబట్టి యాంటీ హిస్టమైన్స్ లాంటివి తీసుకోకుండా
సహజంగా మన రోగనిరోధక శక్తిని బలపరుచుకునే విధంగా ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో గ్రాడ్యువల్గా ఇది సీజనల్ సమస్య కాబట్టి మనకి ఈ సీజన్స్లో ఎఫెక్ట్ కాకుండా ఉండే విధంగా మనకి ఈ ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడం అనేది చాలా అవసరమైన విషయం అండి. కోర్స్ అంతా కంప్లీట్ చేయండి. ఈ కోల్డ్ ఫుడ్స్ కానివ్వండి, కోల్డ్ వెదర్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. చెన్నై నుంచి రమేష్ గారు. నమస్తే రమేష్ గారు. రమేష్ గారు, మీ సమస్యను చెప్పండి. హలో డాక్టర్ గారు. చెప్పండి రమేష్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మా భార్యకి డస్ట్ ఎలర్జీ ఉందండి. ఓకే. వాళ్ళ అమ్మకు కూడా ఉంది. ఓకే. అలాగే నేను తిరుపతిలో ప్రేమానందం డాక్టర్ దగ్గర 2 సంవత్సరాలు మందులు తీసుకుంటున్నా. ఓకే. ఆస్మా తగ్గింది కానీ జలుబు, పొద్దున్న లెక్కితే జలుబు, తుమ్ములు సార్. ఓకే అండి. మందులు ఏం వాడుతున్నారండి? అంటే ప్రేమానందం గారు రాశారు, అది మూకులో ఒకటి వాసన చూసేది, నైట్ ఒక టాబ్లెట్ అని రాశారు సార్. ఓకే. ఓకే అండి. ఓకే. 2 సంవత్సరాల నుంచి అయ్యే వాడుతున్నాం. ఓకే అండి. ఆస్మా మొత్తం క్లియర్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు జలుబు మట్టి లెగిస్తే పొద్దునే లేకనే అదే తుమ్ములు, జలుబు సార్ ముక్కులు అని. ఓకే. ఓకే అండి. సో ఈ డస్ట్ ఎలర్జీ కూడా మనకి ఏమైనా దుమ్ము ధూళికి ఎఫెక్ట్ అయినప్పుడు, లేకపోతే మనకి కొన్నిసార్లు పనిరీత్యా కూడా మనకి ఎక్కువ డస్ట్లో ఉండి పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు కొద్ది మందిలో మనం ఇలాంటివి చూస్తూ ఉంటామండి. అండ్ ఇవన్నీ కూడా కొన్నిసార్లు కొంతమందిలో మనం వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటుంది. సో ఈవెన్ ఆ హిస్టరీ కూడా మీరు సజెస్టివ్గా చెప్తున్నారు. సో ఈ ఎలర్జీకి మనకి గురైనప్పుడు రక్తంలో హిస్టమైన్స్ అనే చెడు పదార్థాలు రిలీజ్ అవుతాయండి. సో దీనికి చాలామంది వెంటనే యాంటీ హిస్టమైన్స్ వాడటం చేత, లైక్ ఎలగ్రా కానివ్వండి, ఇలాంటి చాలా రకాల యాంటీ హిస్టమైన్స్ అవైలబుల్గా ఉంటాయండి. అవి వాడటం చేత హిస్టమైన్స్ని వెంటనే సప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా రిలీఫ్ వచ్చినట్టు ఉంటుంది కానివ్వండి. అటాక్ ప్రతిసారి మనం ఈ డస్ట్కి ఎక్స్పోజ్ అయిన ప్రతిసారి కూడా మళ్ళీ ఈ లక్షణాలన్నీ కూడా ఈ సమస్యలతో మనం బాధపడుతూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. కానీ దీర్ఘకాలికంగా ఇలా బాధపడుతూ ఉండటం చేత శరీరానికి ఈ మందులన్నీ కూడా అలవాటు పడి మనకి రెస్పాన్స్ కొన్ని సందర్భాల్లో రాకుండా పోతుందండి. అలాంటప్పుడు మనం ఈవెన్ స్టెరాయిడ్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి అప్రోచ్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవెన్ ఆస్తమా క్లియర్ అయింది అంటున్నారు, మంచి విషయం. అలాగే ఈ కాఫ్ కానివ్వండి, రైనైటిస్ లక్షణాలన్నీ కూడా పర్మనెంట్గా రిలీఫ్ అవుతుందండి. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. కృష్ణా జిల్లా నుంచి లక్ష్మి గారు. నమస్తే లక్ష్మి గారు. లక్ష్మి గారు మాట్లాడండి. హలో హలో లక్ష్మి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే మేడం. మా బాబుకి ఇప్పుడు 15 years మేడం. 15 కంప్లీట్ 60 years వచ్చినాయి. ఓకే అమ్మా. అయితే బాబుకి 8-7 years నుంచి కొంచెం నిమ్మన్నారు సార్. ఓకే. దాని గురించి వేరే స్పెషలిస్ట్ ఉయ్యూరు కలవై హాస్పిటల్లో చూపించాం. ఓకే. అక్కడ ఆస్తమా అని చెప్పారు. ఓకే అమ్మా. ఓకే. అది పీల్చే టాబ్లెట్స్ ఒకటి ఇచ్చారు సార్. అది ఎప్పుడు వస్తే అప్పుడు పీల్చుకోవాలి. ఓకే. అది బాబుకి ఎక్కువ శాతం మినపప్పు ఇసురుతున్న స్మెల్ గాని, మినపప్పులో వచ్చే వాసన గాని, ఓకే, ఉలవచారు తింటే మటుకి కూర్చున్న కాడి నుంచి పైకి లెగలేదు సార్. ఓకే అమ్మా. ఓకే. ఓకే. ఓకే అమ్మా. సో ఈ ఆస్తమాకి నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఆస్తమాకి దారితీసే సమస్యలు తినడం ద్వారా కావచ్చు, కొన్ని పదార్థాల వాసనలు చూడటం ద్వారా కావచ్చు, కొన్ని శరీరానికి తాకడం ద్వారా కావచ్చు, ఇవి వస్తూ ఉండే అవకాశాలు ఉంటాయమ్మా. సో ఐజీ యాంటీబాడీస్ అనేది రక్తంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎలర్జీస్ రావటం, ఈ బ్రాంకై అనేది హైపర్గా రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే సహజంగా కూడా మనం ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకునే విధంగా ట్రీట్మెంట్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ హోమియోపతిక్ కోర్స్ అనేది మీరు ఫాలో అవ్వండమ్మా. ఒకసారి ట్రై చేసి చూడండి. సో డెఫినెట్గా మీ బాబు యాజ్ ఎ హోల్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు. సో వీలైనంత వరకు ఏదైతే ఎలర్జీకి కానీ ఆస్తమాకి కానీ గురి చేస్తుందో దాన్ని అవాయిడ్ చేస్తూ ఉండండి. సో క్రమేణా మందులు వాడుకుంటూ మనం రూట్ కాజ్ని సాల్వ్ చేసుకునే కొంది మనకి ఈ సమస్యలన్నీ కూడా తగ్గుతూ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఘాటైన వాసనలు కానివ్వండి, ఇప్పుడు ఎలాంటి పదార్థాలు తీసుకుంటుంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో దాని యొక్క ఇంటెన్సిటీ తీవ్రత కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి రేపు ఈ కోర్స్ అంతా ఫినిష్ అయినాక కూడా మనం ఇలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా మనకు తట్టుకునే శక్తి ఉంటుంది. ఆస్తమా కానివ్వండి, ఎలర్జీ లాంటి లక్షణాలు రాకుండా ఉంటాయమ్మా. ఓకే సార్, ఇప్పుడు అలర్జీ నుంచే అది ఇంక్రీజ్ అయ్యే ఆస్తమా కింద అవుతుందా? అవునండి. సో బేసిక్గా ఈ ఎలర్జీ అనేది చాలా రకాల ప్రెజెంటేషన్స్ చూపెడుతూ ఉంటుందండి. సో ఎవరిలో ఇది ఆస్తమా కిందకి వెళ్తుంది, ఎవరిలో ఈ రైనైటిస్ వస్తాయి, సో కొద్ది మందిలో మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి, ఎవరిలో ఏమన్నా రావచ్చు అనమాట. సో ఎవరిలో ఏమొస్తుంది అనేది మనం చెప్పలేని విషయం. కానీ మనకి ఇదే ఎలర్జీ మనకి ఆస్తమాకి గురి చేస్తుంది, రైనైటిస్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇంకా ఇతర ఇష్యూస్ కూడా మనకి ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే మన
వ్యాధి నిరోధక శక్తి బాగా బలహీనంగా ఉండటం చేత మనకి ఈ రకమైన ససెప్టబిలిటీస్ ఉండటం చేత మనకి ఈ రకమైన సమస్యలు వస్తూ ఉంటాయండి. సో ఇది వంశపారంపర్యంగా రావచ్చు అండ్ కొన్నిసార్లు మన జీవన శైలిలో ఉన్న మార్పుల ద్వారా కూడా వస్తూ ఉంటుందండి. సో చాలా మందిలో పిల్లల్లోనే వచ్చే కారకాలు ఏంటి? సో చాలా మందిలో చిన్నపిల్లల్లో మనకి ఎక్కువ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి. కానీ కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్లో కూడా మనం చిన్నప్పటి నుంచి ఈ సమస్య ఉండదన్నమాట. సో అట్ ద ఏజ్ ఆఫ్ 20 కానివ్వండి 30 ఈ ఏజెస్లో మనకి వస్తూ ఉంటుంది. సో మనకి ఈ ఏజెస్లో వస్తున్నప్పుడు కూడా మనం ఉన్న లైఫ్ స్టైల్లో ఉన్న కారణాలు మన వ్యాధి నిరోధక శక్తిని బలహీనపరచడం చేత మనకి ఎలర్జీలు కానివ్వండి ఇలాంటివి గురవుతూ ఉంటారు. ఉదాహరణకి వాతావరణంలో మార్పులు రావడం కానివ్వండి, అలాగే స్మోకింగ్ హిస్టరీస్ కావచ్చు, ఐదర్ యాక్టివ్ కానీ ప్యాసివ్ కానివ్వండి. సో వారికి వారు స్మోక్ చేసినా కానివ్వండి, లేకపోతే పక్కన వాళ్ళు ఎక్కువ సిగరెట్ స్మోకింగ్ ఉన్న మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేరెంట్స్లో స్మోక్ చేస్తూ ఉంటారు. సో పిల్లల్లో డెవలప్ అవుతుంటుంది. సో ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా ఇలాంటి లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ అండి. సో ఈ చిన్న వాళ్ళలోనే ఉంటుందని లేదు, ఈ ఎలర్జీస్ మనకి క్రమేణా మిడిల్ ఏజెస్లో కూడా డెవలప్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే. సో ఇన్హేలర్స్ అవి వాడుతూ ఉంటారు కదా, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మరి? తప్పకుండా అండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలామంది కూడా మనకి ఈ సివియర్ ఆస్తమా ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవటంలో కూడా బాగా ఇబ్బందులు ఉండి కాఫ్ ఉంటున్నప్పుడు మనకి ఇన్హేలర్స్ కానివ్వండి, నెబులైజేషన్స్ కానివ్వండి, అలాగే బ్రాంకో డైలైటర్స్ వాడుతూ ఉంటారండి. సో బేసిక్గా ఏంటంటే మనకి ఈ శ్వాసనాళాలు బాగా బిగతీసుకుపోవటం చేత ఈ ఊపిరి తీసుకోవటం అనేది చాలా కష్టమవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఇన్హేలర్స్ కానీ నెబులైజేషన్స్ తీసుకున్నప్పుడు ఇమీడియట్గా మనకి ఈ బ్రాంకైట్ డైలేట్ అయినా ఈ ఏదైతే బిగతీసుకుపోతుందో అది మళ్ళీ వెడల్పోయినా కానివ్వండి మళ్ళీ ఈ అటాక్స్ అనేటివి వస్తూనే ఉంటాయండి. సో బేసికల్గా ఈ అటాక్ వచ్చిన ప్రతిసారి పేషెంట్ ఏం చేస్తాడంటే దాన్ని తీసుకోవడానికి అలవాటు పడిపోతూ ఉంటారు. సో గ్రాడ్యువల్గా ఈ మెడిసిన్స్ అలవాటు పడిపోయి మనకి క్రమేణా రిలీఫ్ వస్తున్నా కానివ్వండి లాంగ్ యూసేజ్లో రెస్పాన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అప్పుడు గ్రాడ్యువల్గా ఈవెన్ స్టెరాయిడ్స్ కానివ్వండి ఇలాంటి మందులు కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వాడుతున్నప్పటికీ కూడా ఈ సమస్యలు గ్రాడ్యువల్గా ఆస్తమా నుంచి కొద్ది మందిలో, సో పర్టికులర్గా స్మోకర్స్లో చూసుకుంటే ఈ గ్రాడ్యువల్గా సిఓపిడి లాంటి చేంజెస్లో కూడా దారితీసే ప్రమాదం ఉంటూ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకి సిమ్టమాటిక్ రిలీఫ్ ఇవ్వడానికి తాత్కాలికంగా ఉపయోగపడుతుంది కానివ్వండి, పూర్తిగా ఎలర్జీ కానివ్వండి, ఆస్తమా, ఈ బ్రాంకియల్ హైపర్ రెస్పాన్సివ్ నుంచి బయటపడడానికి అంత ఉపయోగకరంగా ఉండవండి. సో దీనికి హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాల్ సిద్ధంగా చూద్దాం సార్. తూర్పుగోదావరి జిల్లా నుంచి రమేష్ గారు. నమస్తే రమేష్ గారు. నమస్తే అమ్మా. సార్ మాట్లాడండి సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. మా మిస్సెస్ వయసు 35 years అండి. ఓకే. ఆమెకి నైట్ పూట ఎలర్జీ వస్తుంది సార్, దద్దులాగా వస్తున్నాయి, నైటే వస్తుంది సార్ ముఖ్యంగా. ఓకే అండి. సార్ డెర్మటాలజిస్ట్ చూపించాం సార్, చూస్తే ఆయన లివోసిట్రజన్ ఏవో రాసి ఇచ్చేస్తారు, వాడితే తగ్గింది, మళ్ళీ వస్తుంది సార్. ఓకే అండి. ఓకే. ఈ దగ్గుతో పాటు కళ్ళ కూడా పడుతుందా అండి? దగ్గు కాదు సార్, ఎలర్జీ దద్దులు వస్తున్నాయి సార్, దద్దుర్లు వస్తున్నాయి. ఓకే. నైట్ పూట వస్తున్నాయి సార్. ఓకే అండి. సో పర్టికులర్గా చెప్తానండి. సో దీన్ని మనం క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఎలర్జీలో ఒక భాగమేనండి. సో సాధారణంగా చాలామందిలో కూడా కొన్ని రకాల పదార్థాలు పడకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటుందండి. ఇది కూడా వన్ ఆఫ్ ద వేరియంట్ ఆఫ్ ఎలర్జీ కింద చెప్పుకోవచ్చు. కాకపోతే ఇంకా సివియర్ ఫామ్ అనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే కొన్ని పదార్థాలు పడకపోవడం చేత, లేకపోతే పర్టికులర్గా నైట్ టైమ్సే వస్తున్నాయి, ఏమైనా ఎలర్జీ లైక్ కాటన్ కానివ్వండి, ఈ దిండ్లు దుప్పట్లు, దీని మీద ఉన్న దుమ్ము ధూళి ఇలాంటివి కూడా మనకి ఈ ఎలర్జీకి దారితీస్తుంటుందండి. దీనివల్ల దద్దులు రావటం, గోకే కొద్దీ గోకాలు అనిపించటం, మనం ఎటువైపు ఇచ్చింగ్ స్క్రాచ్ చేస్తుంటే అటువైపుగా ఈ దద్దురు అనేది స్ప్రెడ్ అవుతూ ఉండటం, డెర్మోగ్రఫిజం అంటాం అనమాట దీన్ని. ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటామండి. సివియర్ ఇచ్చింగ్ కానివ్వండి అండ్ సివియర్ రెడ్ కలర్ ర్యాషెస్ ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటామండి. దీన్ని క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా అంటాము. సో ఇలాంటి వాటికి కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్ చాలా చక్కని చికిత్సలు ఉన్నాయండి. సో సాధారణంగా చాలామంది అనేక రకమైన ఆయింట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఈ యాంటీహిస్టమైన్స్ కానివ్వండి ఇలాంటివి వాడతారండి. సో తాత్కాలికంగా ఉపశమనం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రికరెంట్ అటాక్స్ రాకుండా ఉండాలంటే ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో ఒకసారి క్లినిక్ని విజిట్ అవ్వండి. సో పేషెంట్ యొక్క హిస్టరీ కానివ్వండి, ఇంకా అవసరమైన పరీక్షలు ఎలా చేసుకోవాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంటుంది. సో వీలైతే ఒకసారి అబ్సల్యూట్ ఈస్నోఫిల్ కౌంట్ అనే రక్త పరీక్ష ఉంటుందండి, ఏఈసీ అంటారు. ఇది ఒకసారి చేయించండి. ఇది చేయించి ఒకసారి క్లినిక్ని విజిట్ అవ్వండి.
ఓకే సార్, ఇప్పుడు ఆస్తమా అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా? దాని నుంచి ఉపశమనం పొందే అవకాశం లేదా? తప్పకుండా అండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ ఆస్తమా ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ తోటి చాలా మంచిగా రెస్పాన్స్ ఉంటూ ఉంటుందండి. సో ఎందుకంటే ఇక్కడ రూట్ కాజ్ అనేది సాల్వ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ హైపర్ రెస్పాన్సివ్ రాకుండా, ఈ ఎలర్జీస్ కానివ్వండి ఇలాంటివి రాకుండా మన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఆస్తమా నుంచి శాశ్వతంగా బయటపడే అవకాశం ఉందండి. కాకపోతే ఇట్ డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ అనమాట. సో ఎంత తీవ్రంగా ఉంది ఆస్తమా, సో ఎన్ని సంవత్సరాల నుంచి పేషెంట్ బాధపడుతున్నాడు, ఓకేనా. అండ్ ఇది వరకు ఆల్రెడీ ట్రీట్మెంట్స్ ఎలాంటి ట్రీట్మెంట్స్ వాడాల్సిన పరిస్థితి ఉంది, ఓన్లీ ఇన్హేలర్స్ కానివ్వండి, నెబులైజేషన్, బ్రాంకోడైలైటిస్ వాడుతున్నారా, లేకపోతే స్టెరాయిడ్ యొక్క యూసేజ్ కూడా ఉందా అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం. అండ్ మిడిల్ ఏజ్ పేషెంట్స్లో కానివ్వండి, పర్టికులర్గా మేల్స్లో ఏమైనా ఉంటుంటే స్మోకింగ్ హిస్టరీ కానివ్వండి, ఎక్కువ స్మోక్కి ఎక్స్పోజ్ అవుతున్న ఏరియాస్లో కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషన్లో అలాంటి హిస్టరీ ఏమైనా ఉందా మనం చూసుకొని దాన్ని అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఇసుకతో కానివ్వండి అండ్ స్టోన్ కట్టర్స్ లాంటి వాళ్ళు కట్ చేస్తున్నప్పుడు చాలా దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అలాగే వుడ్ వర్కర్స్ కానివ్వండి, సో ఇలాంటి వాళ్ళు చాలా మైన్యూట్ పార్టికల్స్ మనకు తెలియకుండానే లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట. సో దీనంతా కూడా మనం న్యూమోకోనియోసిస్గా చెప్పుకోవచ్చు. సో వర్క్ రిలేటెడ్ ఆక్యుపేషనల్ డిజార్డర్స్. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా మనకి ఆస్తమా లాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. సో ఇది అసలు ఆస్తమానేనా లేకపోతే ఇంకా ఇతర శ్వాసపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా అనేక విషయాల్ని దృష్టిలో ఉంచుకొని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం చేత ఆస్తమా కానివ్వండి ఇంకా ఇతర శ్వాసపరమైన ఇబ్బందులు కూడా మనకి సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆస్తమానా లేకపోతే ఎలర్జీనా ఎలా తెలుసుకోవాలి, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ లక్షణాలన్నీ కూడా పేషెంట్ మనకి ఫస్ట్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ చెప్తారనమాట. అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. దీంట్లో చాలా గ్రేడేషన్స్ ఉన్నాయండి. అండ్ అలాగే ఎక్కువ పని చేసినా, బరువులు తీసినా, లేకపోతే ఎత్తుపైకి వెళ్ళినా ఇలాంటి వాళ్ళలో ఆయాసం ఉంటూ ఉంటుంది. అండ్ కొంతమందికి సివియర్ ఫార్మ్స్లో ఏంటంటే నార్మల్ ప్లెయిన్ సర్ఫేస్ మీద కూడా నడుస్తున్నప్పటికీ కూడా మనకి ఈ ఆయాసం ఉండటం ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. సో పర్టికులర్గా ఈ ఆస్తమాలో మనకి ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్తో పాటు ఆయాసంతో పాటు మనకి దగ్గు కూడా ఉంటూ ఉంటుందండి. అండ్ చాలా స్కాంటి తెమడ పెద్దగా రాదనమాట. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది మోతాదులో తెల్లటి రంగులో ఉంటూ ఉంటుంది. అండ్ చెస్ట్ టైట్నెస్ బాగా ఉంటుంది అనమాట. సో ఊపిరి తీసుకోవటం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ మనం పరీక్ష చేసినప్పుడు ఊపిరి తీసుకునేటప్పుడు పేషెంట్ డొక్కలు ఎగరేయటం కానివ్వండి అండ్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అన్నీ కూడా రెట్రాక్ట్ అయినట్టు ఉండటం ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటామండి. సో దీంతోపాటు మనం దీనికి సంబంధించిన పరీక్షలు ప్రధానంగా ఎక్స్రే ఏదైతే ఉంటుందో మనం ఎక్స్రే తీసుకున్నప్పుడు మనకి బ్రాంకియల్ మార్కింగ్స్ హైపర్ రెస్పాన్సివ్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి ఎలర్జీకి సంబంధించిన పరీక్షలు అబ్సల్యూట్ ఈసినోఫిల్ కౌంట్స్ కానివ్వండి, ఐజీ లెవెల్స్ మనం చెక్ చేసుకున్నప్పుడు చాలా ఎలివేటెడ్గా ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాగే మనం సిబిపి చెక్ చేసుకున్నప్పుడు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కొద్దిగా ఎక్కువగా ఉండటం కానివ్వండి అండ్ టోటల్ కౌంట్స్ కొద్దిగా కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉండటం లాంటిది గమనిస్తూ ఉంటాం. అండ్ మెయిన్ కన్ఫర్మేటరీ డయాగ్నోస్ మనం పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఈ చేంజెస్ అన్ని ఆస్థమాటిక్ చేంజెస్ స్మాలర్ ఎయిర్వే డిసీజ్గా చూస్తూ ఉంటాం. సో ఈ పల్మరీ ఫంక్షన్ టెస్ట్లో మనకి ఇతర సమస్యలు లైక్ సిఓపిడి కానివ్వండి ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజెసా లేకపోతే అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజెసా ఏంటి అనేది మనకి ఈ పిఎఫ్టీస్లో క్లియర్గా తెలుస్తుంది. సో దానికి తగినట్టుగా మనం డిఫరెన్షియేట్ చేసి మనం డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చాలా మంది అంటూ ఉంటారు చిన్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఆస్తమా వచ్చింది అనుకోండి కొంచెం వయసు పెరిగే కొద్దీ శరీరం ముదురుతుంది, తగ్గుతూ ఉంటుంది అని, ఇది నిజమేనా అసలు? ఓకే, సో చాలాసార్లు మీరు చెప్తున్న మాట చాలాసార్లు కూడా పేషెంట్స్ కూడా చెప్తూ ఉంటారండి. కానీ ఇది వయసు పెరిగే కొద్ది తగ్గుతుంది అనేది విత్ ట్రీట్మెంట్స్తో పాటు జరుగుతుందండి. సో ఏ ట్రీట్మెంట్స్ తీసుకోకుండా మనం దానికి అలాగే వదిలేస్తే కనుక ఈ సమస్య ఇంకా జటిలమైతే తప్ప ఎంత మాత్రం తగ్గదండి. ఎందుకంటే ఈవెన్ కొన్ని సందర్భాల్లో స్టేటస్ ఆస్థమాటికస్ అంటాం. అంటే మనం ఆస్తమా వచ్చినప్పుడు వెంటనే ఇన్హేలర్స్ తీసుకుంటారు. సో ఒక 5-10 minutes రిలీఫ్ వస్తుంది కానీ మళ్ళీ ఈ అటాక్ సివియర్గా వస్తుంటుంది అనమాట. అలాగా డేలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రావడం చేత బ్లడ్లో ఆక్సిజన్ సాచురేషన్స్ బాగా తగ్గిపోతాయి అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేది బాగా పెరిగిపోవడం చేత ఎసిడోసిస్ డెవలప్ అవ్వటం అండ్ సివియర్ కోమా కానివ్వండి ఈవెన్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ ఆస్తమాని అందుకనే మనం సరైన సమయంలో గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. లేకపోతే దీన్ని అజాగ్రత్త చేస్తే ఇది చాలా పర్యవసనాలకి దారితీసే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. అండ్ క్రమేణా ఈ ఒక రకంగా బరువు పెరుగుతున్నప్పుడు కూడా ఏజ్తో పాటు వెయిట్ గెయిన్ ఉంటున్నా కానివ్వండి ఈ ఆస్తమా ఇంకా ఎక్కువైతే తప్ప తగ్గదండి. ఎందుకంటే మన ప్రెషర్ మన వెయిట్ కూడా ఈ లంగ్స్ మీద కానివ్వండి ఈ రిబ్ కేజ్ మీద ఉన్న మజిల్స్ మీద పట్టడం చేత ఎక్స్పాన్షల్ నేచర్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆస్తమా ఇంకా ఎక్కువైతే ఉంటుంది. సో ప్రాపర్ కేర్ తీసుకుంటూ వాళ్ళకి ఎటువంటి డైట్ అడ్వైస్ చేసుకోవాలి, బరువు పెరగకుండా అండ్ ఈ ఎలర్జెన్స్ లాంటివి శరీరంలోకి ప్రవేశించకుండా ఈ డైట్ అండ్ మేనేజ్మెంట్ తీసుకుంటూ మనం ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ ఆస్తమా
మనకు చాలా మంచి ట్రీట్మెంట్స్ దొరుకుతాయండి. ఓకేనండి, ఒంగోలు నుంచి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కేవీ రెడ్డి గారు. నమస్తే కేవీ రెడ్డి గారు. మేడం సార్తో మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్ మా బాబుకి తరచు జలుబు చేస్తూ ఉంటుంది సార్. ఓకే, పరీక్ష చేపిస్తే అలర్జీ అని చెప్పారు సార్. ఓకే అండి, ఓకే. అది మామూలుగా కూల్ డ్రింక్స్ ఏదైనా టీ వస్తువులు అలాంటి తిన్నప్పుడు జలుబు చేస్తూ ఉంటుంది సార్. జలుబు చేసినప్పుడు కొంచెం చిరాగ్గా కొంచెం ఆకలి ఓకే అలా ప్రవర్తిస్తుంటారు సార్. ఓకే, ఎంత ఉంటుందండి బాబు వయసు? బాబు వయసు 5 years సార్. ఎంతండి? 5. ఓకే అండి, ఓకే. ఇంకా టాన్సిల్స్ బిల్లలు కట్టడం కానివ్వండి, గొంతులో బిల్లలు కట్టడం ఇలాంటి లక్షణాలు కూడా ఏమైనా ఉన్నాయా? టాన్సిల్స్ కానివ్వండి, ఎడినోయిడ్స్ ముక్కులు బంద్ అవ్వడం ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? అలాంటివి వచ్చాయి సార్. అలాంటివి వస్తే హైదరాబాద్లో ఆపరేషన్ చేయించాం సార్. ఓకే, ఓకే అండి, ఓకే. ఆపరేషన్ చేపిస్తే అంతకుముందు అలర్జీ అని చెప్పి మేము చూపిస్తా ఉంటే ఎవరు కనుక్కోలేదు సార్. ఓకే. ఇంకా హైదరాబాద్ తీసుకుపోయి ఇట్లా చేస్తే కాన్సర్ట్ ముక్కుల్లో కండరాలు పెరిగినాయి అని చెప్పారు. ఓకే అండి, ఓకే. చెప్తే ఇట్లా సంగతి ఆపరేషన్ చేయాలా అన్నారు. ఓకే అండి, ఓకే. సరే చేపించాం సార్. చేపించిన తర్వాత కూడా మళ్ళీ పోయి చూపిస్తే కొంచెం అలర్జీ లక్షణాలు ఉన్నాయండి, ఓకే. ఇట్లా తీసు కూల్ డ్రింక్స్ ఇది తాగితే వస్తూ ఉంటుంది జలుబు అని చెప్పారు. తప్పకుండా అండి, చెప్తాను. సో 5 సంవత్సరాల పిల్లవాడు అండ్ ఆల్రెడీ అప్పుడే టాన్సిలెక్టమీ కూడా చేస్తారని చెప్తున్నారండి. సో చల్లగాలికి వెళ్ళిన, కూల్ డ్రింక్స్ తీసుకున్న, చల్లటి పదార్థాలు ఏమన్నా తీసుకున్న, ఐస్ క్రీమ్స్ తీసుకున్న ఈ టాన్సిల్స్ లావ్ అవ్వటం, ఎన్లార్జ్ అవ్వటం, ఎడినాయిడ్స్ ఇలాంటి సమస్యలు, ఎలర్జీ పరమైన ఇబ్బందులు చాలా కామన్గా వస్తూ ఉంటాయండి. కానీ టాన్సిలెక్టమీ చేశారు అయినా కానీ మనకి సమస్య మాత్రం తగ్గలేదండి. సో దీనికి హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఎలర్జీ తగ్గే విధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ని, మన రెసిస్టెన్స్ పవర్ని పెంచుకునే విధంగా ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కూల్ డ్రింక్స్ కానివ్వండి ఇలాంటి వాటికి కూడా తట్టుకునే శక్తి ఉంటుందండి. సాధారణంగా చిన్నపిల్లలు మనకి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎంజాయ్ చేస్తారు. సో అట్ దట్ ఏజ్ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయలేకపోతే లైఫ్లో ఇప్పుడు అడల్ట్స్ అయినాక పెద్దవాళ్ళు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఐస్ క్రీమ్స్ తీసుకోవాలని. సో చాలా మిస్ అవుతారండి. సో దీనికి పర్మనెంట్ రిలీఫ్స్ కావాలంటే రూట్ కోసం సాల్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కాలేజ్ చెప్పినట్టు ఆపరేషన్స్ కానివ్వండి ఇలాంటివి చేసుకున్నా కానివ్వండి, ఈ సిమ్టమ్స్, ఈ లక్షణాలన్నీ రూట్ కోసం సాల్వ్ చేసుకోకపోతే క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఒకసారి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ట్రై చేసి చూడండి సార్. తప్పకుండా మీ సమస్యకి, మీ బాబు సమస్యకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది మనకి ముక్కులోంచి నీరు కారుతూ ఉండటం, సో థిన్ వాటరీ డిశ్చార్జెస్ ఉంటూ ఉండటం, అండ్ తరచూ ముక్కులు బంద్ అవుతూ ఉండటం, అండ్ కళ్ళు దురదలు పెట్టడం, అండ్ కళ్ళు ఎర్రగా అవుతూ ఉండటం, నలిపే కొద్ది ఇంకా నలపాలి అనిపించడం, ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటామండి. సో కొన్నిసార్లు మనకి ఈ అలర్జిక్ రైనైటిస్లో తో పాటు సైనసైటిస్ లాంటి సమస్యలు కూడా కోఎగ్జిస్టింగ్గా ఉంటూ ఉంటాయి అనమాట. సో మనకి ముఖంలో మ్యాక్సిలరీ సైనస్ కానీ, ఫ్రంటల్ సైనస్ కానీ ఉంటాయి. ఇవి నథింగ్ బట్ హాలో స్పేసెస్ అనమాట. సో దీంట్లో కూడా ఈ ఫ్లూయిడ్ ఎక్యుములేట్ అవ్వటం ఇలాంటివి జరగటం చేత తలంతా బరువుగా ఉండటం, హెవీనెస్ ఉండటం, తలనొప్పులు అండ్ ముక్కులు బంద్ అవ్వటం, కుడివైపు తిరిగి పనుకుంటే కుడివైపు నాస్ట్రిల్ బంద్ అవ్వటం, మళ్ళీ ఎడమవైపు తిరిగి పనుకుంటే ఎడమ నాస్ట్రిల్ బంద్ అవ్వటం, ఇలాంటి లక్షణాలన్నీ చూస్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ చల్లగాలికి వెళ్ళినప్పుడు, పర్టికులర్గా ఇప్పుడు వాతావరణంలో మార్పులు జరుగుతున్నప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయండి. సో దీనికి సిమ్టమాటిక్ రిలీఫ్ వస్తూ కూడా రూట్ కోసం సాల్వ్ చేసుకునే విధంగా ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఈ సమస్యలు గ్రాడ్యువల్గా, ఈ ఎలర్జీ కానివ్వండి ఇవన్నీ కూడా తగ్గుతాయి అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయండి. ఓకే, సో ఆస్తమా ఎలర్జీ రాకుండా ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, సో ఈ ఆస్తమా ఎలర్జీస్ రాకుండా ఉండడానికి ముఖ్యంగా వెజిటేబుల్స్ కానివ్వండి, న్యాచురల్గా ఫ్రూట్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. సో వీటిల్లో మనకి చాలా వరకు కూడా ఇమ్యూన్ బూస్టర్స్ మనకి దొరుకుతూ ఉంటాయి అనమాట. అండ్ ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ కానివ్వండి ఇలాంటివి మనకి చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో వీటిని తీసుకోవడం చేత మనకి ఈ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ పర్టికులర్గా ఎటువంటి పదార్థాలు అయితే ఈ ఎలర్జీకి దారితీస్తూ ఉంటుందో మనం ఆ పదార్థాలను మాత్రం కొంతకాలం అవాయిడ్ చేయడం మంచిదండి. సో కొంతమందికి పెరుగు మజ్జిగ పడదు, సో కొంతమందికి పడుతుంది. సో ఎవరికైతే పడదో వాళ్ళు మాత్రం అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎవరికైతే పడుతుందో వాళ్ళు మాత్రం అన్నీ కూడా తీసుకోవచ్చు. బట్ చల్లటి పదార్థాలు కొంతవరకు అవాయిడ్ చేస్తూ ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ కనుక తీసుకోగలిగితే తిరిగి వారు ఈ చల్లటి పదార్థాలు తీసుకున్నా కానివ్వండి ఈ సమస్యలు రాకుండా కూడా మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చండి. సో చాలామంది కూడా పిల్లలు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్నాక ఈవెన్ కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి తీసుకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటున్నారు ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆస్తమా అలాగే అలర్జీ గురించి వివరించి చెప్పినందుకు, అలాగే హోమియోలో ట్రీట్మెంట్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ9.